తెలుగు ప్రేక్షకులకు మలయాళ సినిమా మీద ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. ఒకప్పుడు మమ్ముట్టి, మోహన్ లాల్ పేర్లు మాత్రమే తెలిసిన ప్రేక్షకులు ఇప్పుడు దర్శకుల గురించి, వారి మేకింగ్ స్టైల్ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. తాజాగా ఓ ఆసక్తికరమైన మలయాళ మూవీ తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుంది. ప్రేమికులకు సహాయం చేస్తానని చెప్పి వారిని మోసం చేసే వ్యక్తి చుట్టూ తిరిగే కథతో రూపొందిన ఈ సినిమా పేరు చోళా. ఈ మలయాళ సైకాలజికల్ థ్రిల్లర్ చోళా కథ విషయానికి వస్తే, రవి అనే ఓ యువకుడు తన బాస్తో కలిసి తన ప్రేయసి సంధ్యను కలుసుకోవడానికి వెళ్తాడు. వీళ్ళిద్దరూ కలిసి సిటీకి వెళ్లి సరదాగా గడపాలని ప్లాన్ చేస్తారు. అయితే అనుకోకుండా రవికి తన బాస్ కూడా ఈ ట్రిప్లో తోడవలసిన పరిస్థితి వస్తుంది. సంధ్య దీనికి ఒప్పుకోకున్నా రవి తన బాస్ మంచివాడని ఆమెను ఒప్పిస్తాడు. సాయంత్రం అయ్యేలోపు తిరిగి వెళ్లాలని అనుకుంటారు. కానీ కొన్ని అనుకోని పరిణామాల వల్ల ముగ్గురు కలిసి ఓ లాడ్జిలో గడపాల్సి వస్తుంది. ఈ క్రమంలో రవిని బయటకి పంపించి అతని బాస్ సంధ్యపై దాడి చేస్తాడు. ఈ దారుణ ఘటన జరిగిన తర్వాత సంధ్య పూర్తిగా మానసికంగా కుంగిపోతుంది. తరువాత వీళ్ళు ఊరికి తిరిగి వెళ్లేందుకు బయలుదేరుతారు. అయితే మార్గమధ్యంలో సంధ్య ఊరికి వెళ్ళనని, అడవిలోనే ఉండిపోతానని చెప్పి అక్కడే ఆగిపోతుంది. ఆ సమయంలోనే రవి బాస్ మరోసారి ఆమెపై అత్యాచారం చేస్తాడు. అయినా విచిత్రంగా సంధ్య అతని చుట్టూనే తిరుగుతుంటుంది. దీనిని తట్టుకోలేని రవి తన బాస్ను హత్య చేయడానికి ప్రయత్నిస్తాడు. చివరికి సంధ్య పరిస్థితి ఏంటి? రవి తన బాస్ని చంపుతాడా? సంధ్య ఎందుకు తనను మోసం చేసిన వ్యక్తి చుట్టూ తిరుగుతుంది అనే విషయాలు తెలుసుకోవాలంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న చోళా మూవీని చూడాల్సిందే. మలయాళ సినిమాలకు ప్రత్యేకమైన కథనాలు, సైకాలజికల్ థ్రిల్లర్స్కు పెట్టింది పేరు. చోళా కూడా అలాంటి విభాగానికి చెందిన అద్భుత చిత్రం, ఆసక్తికరమైన కథ. భావోద్వేగాలకు గురిచేసే నటన, గంభీరమైన నేపథ్యం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. ఈ చిత్రానికి సనల్ కుమార్, శశిధరన్ దర్శకత్వం వహించగా జోజు జార్జ్, నిమిషా సజయన్, అఖిల్ విశ్వనాథ్ ప్రధాన పాత్రల్లో నటించారు.